మంచిగా అందులో నుంచి ఫలములు వస్తాయి. హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఈరోజు దేవుడు మన యందు నిలిచి ఉండాలని అంటే మనము ఒకరినొకరు ప్రేమించు బద్దలమై ఉన్నాము. ఒకరితో ఒకరు స్నేహం చేయగోరు వారమై ఉన్నాము. ఇంకొక మాట చదువుదాం. కిందకి చదువు. దీని వలన ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేసి ఉన్నాడంటే మనకు ఆయన ఆత్మలో మనకు పాలు దయచేసి ఉన్నాడు. ఈరోజు చూడండి, పాలు దయచేసి ఇప్పుడు చూడండి, మనము చూడండి, దాయాదులు ఉంటారు కదా, మనం ఏమంటాము అని అంటాము, చుట్టాలు, బంధువులు ఏమనుకుంటాము, మా ఇంటి పేరు వారు, ఏదైనా జరిగినప్పుడు, ఆ కార్యం జరిగినప్పుడు ఏమంటూ ఉంటాము, మేము పాలు వాళ్ళమని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. నువ్వు పరలోక రాజ్యం నువ్వు చేరుట కొరకు దేవుడు ఆయన ఆత్మలో నీకేం చేశాడు, పాలును దయచేశాడు. ఎందుకనంటే నువ్వు ఈ చీకటి నుంచి ప్రత్యేకించబడి పరలోకమును చేరుట కొరకు ఆయన ఆత్మలో నీకు దేవుడు ఏం చేశాడు, పాలును దయచేశాడు. చూడండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు తండ్రి తన కుమారుడు లోకరక్షుడుగా ఉండుటకు పంపినుట మేము చూచి సాక్ష్యమిచ్చున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడను ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎవరైతే దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో, ఎవరైతే లోకరక్షకుడని తెలుసుకుంటారో, ఎవరైతే ఆయన నామములోని రక్షణ కలిగి ఉంటుందని తెలుసుకుంటారో, వాళ్ళందరిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళలో ఉంటాడు. వాడేమై ఉంటాడు, దేవునిలో ఉంటాడని చెప్పి ఇక్కడ వాక్య లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఒక మాట, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమందు నిలిచివాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చదువు 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. మనము ఎలా ఎరిగాము? ఎవరో ఒకరు వాక్యం చెప్పడం వల్ల, సత్యమును మనం తెలుసుకోవడం వల్ల, అది సత్యమైన ప్రేమ, అది నిష్కపటమైన ప్రేమ, అందులో ఏ మచ్చ డాగు లేదు, అది పరలోక సంబంధమైన ప్రేమని మనం తెలుసుకున్నాము. అది తెలుసుకోవడం వల్ల ఈరోజు మనం ఏమై ఉన్నాము, ఎరిగిన వారమై ఉన్నాము. దేవుడు ఏమై ఉన్నాడు, ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. చూడు, ప్రేమయందు నువ్వు నిలిచి ఉంటేనే నువ్వు ఎక్కడ నిలిచి ఉంటావు, దేవుని యందు నిలిచి ఉంటావు. దేవుని యందు నువ్వు నిలిచి ఉంటే దేవుడు ఏమై ఉంటాడు, నీలో నిలిచి ఉంటాడు. లేకపోతే దేవుడు నీలో ఉండడు. అయితే మనలో ఒకవేళ లోక సంబంధమైనటివి, ఇంతకుముందు మనం చదువుకున్నాము శరీర కార్యములు, ఒకవేళ జారత్వము, ఇంకా దేవునికి విరోధమైన కార్యములు ఏమైనా ఉంటే మనలో ఆత్మ ఫలములు ఫలించవు. ఆయా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము. మనము దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రేమను మనం పొందుకున్నాము కాబట్టి, ఆ ప్రేమ మనలో ఫలిస్తే ఖచ్చితంగా ఆత్మ ఫలములు మన జీవితంలో కూడా ఫలిస్తాయి. ఒకసారి మళ్ళీ మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, యోహాను 15:16 ఒకసారి చదువు. యోహాను సువార్త. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురు అని ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములో నిలిచింటుటకును మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. హల్లెలూయా.